హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ములక్కాడ మామిడికాయ చిలకడదుంప పులుసు చేసి చూపించబోతున్నాను. ఇది ఆంధ్ర ట్రెడిషనల్ రెసిపీ. ఈ సమ్మర్లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి వీటి కాంబినేషన్లో పులుసు ఇలా చేసుకున్నట్టయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. అలాగే వేడివేడి అన్నంలోకి ఈ పులుసు వేసుకుని తిన్నట్టయితే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ములక్కాడ మామిడికాయ చిలకడదుంప పులుసు తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద మందంగా వెడల్పుగా ఉన్న పాన్ పెట్టుకుని అందులో 4 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుని అవి చిటపటలాడే వరకు వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు హాఫ్గా కట్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మలు కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు హాఫ్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న చిలకడదుంప ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు, అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇవి కొద్దిసేపు ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో నానబెట్టి రసం తీసి పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి. పులుపుకు సరిపడా చింతపండు రసం, అలాగే పులుసుకు సరిపడా వాటర్ పోసుకోవాలి. పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో కొంచెం మెంతులు, జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి. ఈ పొడి వేసుకోవటం వల్ల ములక్కాడ మామిడికాయ చిలకడదుంప పులుసు చాలా రుచిగా ఉంటుంది. అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. బెల్లం ముక్క వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి 15 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ములక్కాడ మామిడికాయ చిలకడదుంప పులుసు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 5-6 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ములక్కాడ మామిడికాయ చిలకడదుంప పులుసు రెడీ అవుతుంది. ఇలా చేసుకుని వేడివేడి అన్నంలో తిన్నట్టయితే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.